నరసంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హన్మకొండలోని నివాసంలో ఉండగా ఉదయం ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన రోహిణి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం గ్రీన్ ఛానల్ ద్వారా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. కాగా పెద్ది సుదర్శన్ రెడ్డి అస్వస్థతకు గురైందన్న సమాచారం తెలియగానే కేటీఆర్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హుటాహుటిన హైదరాబాద్ నుంచి హన్మకొండకు బయలుదేరి వెళ్లిన ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ అంబులెన్స్ లో తరలించారు. క్రమంలో అంబులెన్స్ వెంట కేటీఆర్ హరీష్ రావు బయలుదేరారు. అంతకుముందు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై రోహిణి ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ సుధారెడ్డి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని, హార్ట్ స్ట్రోక్ తో హాస్పిటల్ కి తీసుకురావడంతో చికిత్స మొదలు పెట్టామని ఆమె పేర్కొన్నారు. ఇక సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దన్నారు. డాక్టర్ సుధాకర్ రెడ్డి రోహన్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ ఈ ఉదయం మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు హాస్పిటల్కి వచ్చి ప్రైమరీ యాంజియో చేసినాము. వారు కార్డియాక్ ఫంక్షన్ రిగైన్ అయినారు. విన్నారా? ఇప్పుడు సిటీ స్కాన్ తీసి ఇతర ఎగ్జామ్స్ చేసి ఆర్ఐసీలో వెంటిలేటర్ మీద ఉంచుతున్నాము. ఇంతకు ముందు వచ్చిన వదంతులు ఏదైతే ఉన్నాయో వారు జరిగిపోయినారని అది అసత్యము. మీరు దయచేసి వారు బ్రతికే ఉన్నారు, వారు ట్రీట్మెంట్ ఉన్నారని చెప్పగలరు. తదుపరి వారి ఆరోగ్య పరిస్థితి వెంటనే తెలియజేస్తారు. అందులో క్లాట్స్ ఉన్నాయి. క్లాట్స్ ఉండడం వల్ల ఆయన కొలాప్స్ అయ్యాడు. ఆ క్లాట్స్ కోసం ఇప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తున్నాం. తర్వాత మెకానికల్ గా క్లాట్స్ తీయడానికి వేరే సర్జరీ ఉంటుంది. కొంచెం స్టేబుల్ అయినాక సర్జరీ కోసం హైదరాబాద్కి పంపిస్తాం. రైట్ నో బీపీ పల్స్ అన్ని మంచిగా ఉన్నాయి. స్పాంటేనియస్ బ్రీతింగ్ కూడా ఉంది పేషెంట్. ఓకేనా అండి? డాక్టర్ సుధాకర్ రెడ్డి రోహన్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్